అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా ఫుడ్. ఈరోజు అలసందల వడలు ఎలా చేస్తారో చూపించబోతున్నాను. వీటినే బొబ్బర్ల గారెలు, బొబ్బర్ల వడలు అని కూడా అంటారనమాట. ఇవి ఎంతో మంచిదండి హెల్త్కి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు పెసల గారెలు, మినపగారెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా అలసంద గారెలు ఇంట్లో చేస్తూ ఉంటే పిల్లలకి మన పాతకాలపు వంటలు కూడా టచ్ అవుతూ ఉంటాయండి. వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి బయట దొరకడం కూడా కొంచెం కష్టం అండి. సో ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అలసందలను 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. బాగా కడుక్కొని మంచినీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా చాలా బాగుంటాయండి. సో మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి, ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. 6 నుంచి 8 గంటలు మాత్రం ఖచ్చితంగా నానాలి. ఇలా ఈ నానబెట్టిన అలసందలని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి, కాకపోతే మిక్సీలో వేస్తున్నాను అనమాట. ఇవి 250 గ్రాములు అంటే 1/2 కేజీ వరకు ఉంటాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. వీటిని ఒకేసారి మిక్సీ వేసుకోకూడదండి, ఎందుకంటే వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ వేయాలన్నమాట. అండ్ కడిగిన తర్వాత కూడా జల్లెడలో వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా అనమాట. ఇలా స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెంగా 1కి 2 సార్లు కలుపుకుంటూ మిక్సీ వేసేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మిక్సీ తిరగదండి, ఎందుకంటే మనం వాటర్ అస్సలు యాడ్ చేయమన్నమాట. ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయకూడదు కూడా. వాటర్ యాడ్ చేస్తే వడలు అనేవి రావండి. సో వాటర్ అస్సలు యాడ్ చేయకుండా కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. ఒక చిన్న టిప్ చెప్పనా ఇక్కడ, మీకు కోర్స్గా పట్టుకోవడం రావట్లేదు అంటే ఒకసారి ఏమో జస్ట్ అలా పట్టేసి మిక్సీ పట్టేసి తీసుకోండి. రెండోసారి వేస్తున్న ఈ అలసందల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఆ రెండు మిక్స్ అయినప్పుడు కోర్స్గా అవుతుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్ మాత్రమేనండి. చూడండి, ఇలా వీడియోలో కనిపించినట్టు ఇలా మిక్సీ పట్టేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీ టేస్ట్కి తగ్గట్టు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 2 నుంచి 3 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు. కల్లుప్పు వాడడానికే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం వంటల్లో ఎక్కువగా కల్లుప్పు వాడితే మంచిదండి. ఎలాగో మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. మరి ఇది కూడా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోండి, కచ్చా పక్కాగా ఇట్లా దంచినట్టు. మీకు ఇంకా ఓపిక ఎక్కువ ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చు కూడా. నేనైతే మిక్సీలో వేసేసాను. దీన్ని ఇప్పుడు మనం ఈ పిండిలో వేసి కలుపుకుందాం. మీరు స్పైస్ ఎక్కువ తింటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. చిన్నపిల్లలు తినాలి అంటే జస్ట్ 1-2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. కారం ఎందుకు వేసానంటే కొంచెం మేము స్పైస్ ఎక్కువ తింటామండి, అందుకని కొంచెం కారం కూడా వేసానన్నమాట. మీకు కారం తక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా అనుకుంటే కారం తక్కువైనా వేసుకోవచ్చు, అసలు స్కిప్ చేసినా పర్లేదు. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర కూడా వేసి సన్నగా తరిగి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడ కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి, నేనైతే వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట వడ అనేది. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇలా వడలాగా చేసి చూసుకోండి మీకు వస్తుందా లేదా అనేది. ఒకవేళ రాకపోతే వస్తుంది దాదాపుగా, ఒకవేళ రాకపోతే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. కలిపేసుకున్నానండి. ఇంకా పక్కన స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకున్నాను. కొంచెం వేసి చూశాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చేత్తో ఇలా వడలు వేసుకుందాము. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా
పల్చగా చేతి మీదే చేసుకోండి. ఒకవేళ చేతి మీద ఇలా చేసుకోవటం రాకపోతే ఒక తడి గుడ్డ మీద క్లాత్ మీదైనా చేసి వేసుకోవచ్చు, లేదా ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు అరచేతి మీదైనా సరే ఇలా వేసుకోవచ్చు అనమాట. వడలు చేసుకోవడమే. వడలు విరుగుతుంటే 1 టేబుల్ స్పూను బియ్యపిండి కలుపుకోండి, లేదా ఇదే పిండి కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీలో ఇంకొకసారి గ్రైండ్ చేసి దాన్ని దీంట్లో కలుపుకోండి. మళ్ళీ పిండిలో కలిపేసుకొని అప్పుడు వడలు వేయండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ వడలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే తినడం వేడిగా ప్లేట్లు లాగించేస్తారండి, అంత బాగుంటాయి అన్నమాట. ఆయిల్లో వడలు వేయగానే స్పూన్ పెట్టి తిప్పేయకుండా కొంచెం ఫ్రై అయ్యాక 2 వైపులా కాల్చుకోండి. వెంటనే గరిటె పెట్టి తిప్పేస్తే ఆ వడలు విరుగుతాయండి, అందుకని కొంచెం ఫ్రై అయ్యాక మాత్రమే టర్న్ చేయండి. 2 వైపులా కాల్చుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే పైకేమో రెడ్గా ఉంటాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయి. మరీ లావుగా వేసుకోకుండా కొంచెం పల్చగా వేసుకోండి వడ అనేది, అప్పుడు క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఈ వడలు నూనె చాలా తక్కువ పీలుస్తాయండి. మిగిలిన పిండిని కూడా వడల్లా వేసేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయి. అండ్ నాన్ వెజ్ కర్రీలో ఏదైనా మనం నాటుకోడి పులుసు, లేదా నార్మల్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పాయ ఇలాంటి వాటిల్లో కూడా ఈ వడలు చాలా బాగుంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వడలైతే చేయడం అయిపోయింది. ఇదండి అలసందల వడలు, అలసందల గారెలు. చాలా అంటే చాలా యమ్మీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.